హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కూటమిలో పదవులకు సంబంధించినటువంటి పంపకం విషయంలో చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యులకు సంబంధించి 3 ప్రకటన ఫైనల్ అయింది. అదే క్రమంలో జనసేన పార్టీని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని సంతృప్తిపరచడం కోసం జనసేనకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో అవకాశం కల్పిస్తున్నారు. మరొక మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్ర బాబుకి మంత్రి పదవి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్కు రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ నాగేంద్ర బాబుకి రాజ్యసభ ఇవ్వాలనే దాని మీద పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్టుగా సమాచారం. బయటకైతే ఎక్కడా ప్రకటన చేయలే. నాగేంద్ర బాబు ప్రకటన చేయలే, పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేయలే. కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి చక్రం తిప్పారు. నరేంద్ర మోడీని కలిశారు, అమిత్ షాని కలిశారు, ఢిల్లీలో పెద్దలతో సంప్రదింపులు జరిపారు. ఈ రోజున ఢిల్లీ పెద్దలకి పవన్ కళ్యాణ్ అతి ముఖ్యమైనటువంటి నాయకుడు. అందుకనే పవన్ కళ్యాణ్ ప్రతిపాదనని బీజేపీ పెద్దలు ఇటు చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపి పవన్ కళ్యాణ్ను సంతృప్తి పరిచేటువంటి విధంగా ఉభయ కుశలోపరి, తెలుగుదేశానికి 2 రాజ్యసభలు తీసుకునేటట్టుగా, 1 బీజేపీ తీసుకునేటట్టుగా, అందుకని నాగేంద్ర బాబుకు రాజ్యసభ ఇవ్వటం లేదు కాబట్టి రాష్ట్ర మంత్రి మండలిలో అవకాశం కల్పిస్తున్నారు. మరి రాజ్యసభ లేదు, ఆయన నాగేంద్ర బాబుకి మంత్రి పదవి ఇస్తున్నారంటే ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. కానీ ఆయనకు ముందు మంత్రి పదవి ఇచ్చి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసన మండలి సభ్యులుగా ఆయన ఎన్నికయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3 శాసన మండలికి సంబంధించినటువంటి 3 ఖాళీలు అయ్యాయి. ఆ 3 ఖాళీల్లో బహుశా నాగేంద్ర బాబుని శాసన మండలి తరఫున ఎన్నిక చేసి ఆయన ముందు ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత శాసన మండలికి సభ్యులుగా ఆయన ఎన్నికయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. లేదు అంటే శాసన మండలికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఎన్నిక చేసిన తర్వాతే మంత్రి పదవి తీసుకున్న దానికి కూడా అవకాశం ఉండొచ్చు. బహుశా ముందస్తుగానే మంత్రి పదవిని తీసుకున్న తర్వాత శాసన మండలి సభ్యులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలికి సంబంధించి 25 మంత్రి పదవులు ఉన్నాయి. దాంట్లో 24 మాత్రమే భర్తీ చేశారు. జూన్ 12వ తేదీన అప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 ఖాళీ పెట్టారు. ఆ 1 ఇప్పుడు నాగేంద్ర బాబుకి ఇస్తున్నారు. జనసేనకి ఇప్పటికే 3 మంత్రి పదవులు ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మంత్రులుగా కందులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇప్పుడు 4వ మంత్రి పదవి నాగేంద్ర బాబుకి ఇవ్వబోతున్నారు. ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం తరపున సానా సతీష్, అదేవిధంగా మొన్న రాజీనామా చేసినట్టు రాజ్యసభ సభ్యుల్లో బేదా మస్తానరావు. ఆయన బేదా మస్తానరావు ఇంతకుముందు తెలుగుదేశమే, వైసీపీలోకి వెళ్ళాడు. రాజ్యసభ వాళ్ళు ఇస్తానంటే ఆయన రాజీనామా చేశారు. బహుశా అదే కండిషన్ అనుకుంటా. మళ్ళీ తిరిగి ఆయనకే ఆ సీటు ఇచ్చేదానికి ఒకవేళ కండిషన్ ఉంటే ఉండొచ్చు. మోపిదేవి వెంకటరమణకి అయితే మాత్రం ఏమి సీటులో బహుశా ఆయనకేమైనా శాసన మండలి ఇచ్చి మంత్రి పదవి అన్న తర్వాత ఇస్తారేమో తెలియదు. అయితే వాళ్ళ అబ్బాయికి ఏదో నెక్స్ట్ ఎన్నికల్లోనో లేకపోతే ఆయన వాళ్ళ అబ్బాయి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఏదో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అనేటువంటి మోపిదేవి వెంకటరమణకి. ఇక బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య మొన్న వైసీపీ తరఫున రాజ్యసభ నుంచి ఆయన రాజీనామా చేశారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినా ఆయన్ని బీజేపీలో చేర్చుకొని బీజేపీ తరఫున ఆయనకి రాజ్యసభ ఇస్తున్నారు. అంటే రాజ్యసభ 3కి సానా సతీష్, అదేవిధంగా బేదా మస్తానరావు తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు ఇది జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు అసంతృప్తి చెందకుండా జనసేనకి ఇవ్వకుండా, ఎందుకంటే నాగేంద్ర బాబు మొన్న ఎంపీ సీటుకి అనకాపల్లికి పోటీ చేయడానికి రెడీ అయిపోయాడు. అయిన తర్వాత బీజేపీకి ఎంపీ సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ వెనక్కి దక్కాడు. అందుకని నాగేంద్ర బాబుని విత్డ్రా చేయించి అక్కడ సీఎం రమేష్ పోటీ చేసి బీజేపీ తరఫున గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు బీజేపీ చొరవ తీసుకొని నాగేంద్ర బాబుకు మంత్రి పదవి ఇచ్చే దాంట్లో కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలు చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు అనేటువంటిది ఒక సమాచారం. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. నాగేంద్ర బాబుకి న్యాయంగా అతని ఎంపీ పదవిని త్యాగం చేశాడు. జనసేన తరపున కూడా ఆయన ఎన్నికల సమయంలో కూడా
చాలా కీలక భూమిక పోషించారు. అసలు మొన్న ఎన్నికల సమయంలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైనది. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ వచ్చారు, నారా లోకేష్ కూడా చెప్తూ వచ్చారు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు సమర్థిస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా ప్రకటించారు, ఇంకా 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అని. ఆ విధమైనటువంటి బౌండింగ్ అనేటువంటిది ఇద్దరి మధ్య, అటు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య ఆ విధమైనటువంటి అవినాభావ సంబంధం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో నాగేంద్ర బాబుకు మంత్రి పదవి ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా ఇది కూటమి స్ట్రాంగ్గా ఉంది భవిష్యత్తులో అనడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.